ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి శుక్రగ్రహ మహిమని గత 11 రోజులుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున ఇంద్రుడికి శుక్రగ్రహం వక్రగతిలో వీక్షించడం వల్ల బలిచక్రవర్తి ఉద్ధృతుడై అద్భుతమైనటువంటి రథం, అక్షయ తూణీరాలు వీటన్నిటితోటి యుద్ధానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు బృహస్పతి యొక్క సూచన మేరకి నీకు చావు లేదు కాబట్టి అమృతాన్ని తాగటం వల్ల అతనికి బందీగా పట్టుబట్టం కంటే పారిపోవటం మంచిది అని సలహా ఇచ్చాడు. అందువల్ల వెళ్ళిపోయినాడు. ఆ తరువాత దేవమాత అయినటువంటి అదితి భర్త దగ్గరకు వచ్చి విలపిస్తే భర్త మార్గాంతరం చెప్పాడు. నీవు పయోభక్షణ వ్రతం చేస్తే శ్రీమన్నారాయణుడు పుత్రుడుగా పుట్టి మళ్ళీ నీ పుత్రుడికి పోయినటువంటి విభవాన్ని తెచ్చి పెడతాడు అని చెప్పాడు. ఈ విధంగా జరిగింది. అప్పుడు బృహస్పతి ఒక సలహా చెప్పాడు. నాయనా, గ్రహాలు ఎప్పుడు స్తోత్రానికి వశులవుతారు, అందువల్ల నువ్వు శుక్రగ్రహం యొక్క స్తోత్రం చేసి ఆయన్ని ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందు అన్నాడు. సరేనన్నాడు ఇంద్రుడు. అది శ్రావణ మాసం. ఆ రోజు ద్వాదశ తిథి, శ్రవణ నక్షత్ర యుక్త అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నం అంటే సుమారుగా మధ్యాహ్నం 11:40 నుంచి 12:20 లోపల సూర్య భగవానుడు ఆకాశ మధ్యంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం చంద్రుడు, ఇతర గ్రహాలు, నక్షత్రాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అటువంటి శుభగడియల్లో అదితిదేవి ఒక కుమారుణ్ణి ప్రసవించింది. జై వామనమూర్తికి. ఆ బాలకుడు గోరోచన వర్ణంతో ఉన్నాడు. ఆయన వస్త్రం కూడా చక్కటి ఎర్రటి వస్త్రం ధరించి ఉన్నాడు. చెవులకు మకర కుండలాలు, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ గుండెల మీద మెరిసిపోతూ ఉంది. చతుర్భుజుడుగా పుట్టాడు ఆ శిశువు. 4 చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మం వీటిని ధరించి ఉన్నాడు. శిరస్సున కిరీటం ఉంది. కంఠంలో కౌస్తుభ మణి ఉంది. పద్మమాలలు మెడలో విరాలాడుతూ ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని బంగారపు హారాలు దివ్యకాంతులను వెదజల్లుతూ స్వామి యొక్క శరీరం మీద మెరుస్తూ ఉన్నాయి. 4 చేతులతో, ఆభరణాలతో, ఆయుధాలతో ఆ శిశువు తన గర్భవాసంలో ఎట్లా ఉన్నాడా అనేటువంటి ఆలోచనలో పడిపోయింది అదితి. ఆశ్చర్యం కదా. అందువల్ల ఆమెకి ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగింది. భక్తి ప్రపత్తులతోటి అదితి, కశ్యపులు ఇద్దరు శిశురూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని కీర్తించారు. మరుక్షణమే ఆయుధాలతో, అలంకారాలతో, ఆభరణాలతో ఉన్నటువంటి తన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వదిలిపెట్టేసి ఒక సామాన్య బాలక రూపాన్ని ధరించాడు. అంటే ఆ వెంటనే ఉపనయన సంస్కారానికి తగిన వయస్సుతో పొట్టివాడుగా రూపొందాడు. అంటే గర్భాష్టమము అంటారు. బ్రాహ్మణులకి గర్భంతో ఉన్నదాంతో కలిపి 8 ఏళ్ళు నిండితే ఉపనయనం చేయొచ్చు అన్నమాట.
అంటే సుమారుగా 7 సంవత్సరాల 3 నెలల వయస్సు పుట్టిన తర్వాత అవుతుంది. అదితి ఆశ్చర్యంలో నుంచి తేరుకున్నది. ఆమెలో మాతృవాత్సల్యం స్తన్య రూపంలో పెళ్ళుకింది. పొట్టిగా ఉన్నటువంటి చిట్టి తండ్రిని అక్కున చేర్చుకుంది. చక్కగా పాలిచ్చింది. ఆయన యొక్క శిరోజాలని నిమురింది. నిర్వికల్పానంద స్వామి ఈ కథ చెబుతూ చిరునవ్వులు చిందిస్తూ తన శిష్యుల వైపు చూశాడు. ఇది నాయన వామనావతార గాథ. బలిచక్రవర్తి స్వాధీనపరుచుకున్నటువంటి స్వర్గ సామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించే లక్ష్యంతో శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించాడు. అది శ్రవణ మాసంలో ద్వాదశి తిథి. శ్రవణ నక్షత్రం ఆ రోజు ఉన్నది. ఆ వామనుడు బలిచక్రవర్తి యొక్క యజ్ఞానికి వెళ్ళాడు. అక్కడ 3 అడుగుల దానం అడిగాడు. ఆ దానం చేయబోయినటువంటి బలిని గురువు శుక్రాచార్యుడు వారించాడు. ఓ బలిచక్రవర్తి, ఈ వచ్చినటువంటి వాడు సామాన్య బాలకుడు అనుకుంటున్నావేమో, మరగుజ్జు రూపంలో ఉన్నాడు, వీడికి 3 అడుగులు నేను ఇవ్వగలను అనుకుంటున్నావేమో. జాగ్రత్త సుమ. 1 అడుగుతో భూమిని, 1 అడుగుతో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టమని అడుగుతాడు, ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. జాగ్రత్త, ఇవ్వద్దు అన్నాడు. వెళ్ళ ఆయన. ఆడిన మాట తప్పిన వాళ్ళని భూదేవి నేను భరించలేని చెప్పింది కదా గురువుగారు, అందువల్ల నేను ఇచ్చిన మాట జవదాటలేను అన్న. అప్పటికి దానం చేయాలి అంటే జలపూర్వకంగా ఇవ్వాలి, జలధారాపూర్వకంగా. ఆ కమండలంలో నుంచి జలధార పడకుండా శుక్రుడు సూక్ష్మ రూపాన్ని ధరించి ఆ రంధ్రానికి అడ్డుపడ్డాడు. అప్పుడు ఆ కలశ రంధ్రాన్ని వామనుడు ఒక దర్భకరతో ఒక్క పోటు పొడిచాడు. తత్ఫలితంగా శుక్రుడికి ఒక కన్ను పోయింది. దానంగా స్వీకరించిన సామ్రాజ్యాన్ని వామన రూపంలో ఉన్నటువంటి విష్ణువు ఇంద్రుడికి ప్రసాదించాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బలిచక్రవర్తి రాక్షసుడే అయినప్పటికీ సాక్షాత్తు ప్రహ్లాదుడి యొక్క మనవడు, ఆ వంశంలో పుట్టాడు. బ్రాహ్మణులంటే భక్తి. కాకపోతే ఇచ్చిన మాట తప్పను అని చెప్పడం కోసం గురువు యొక్క ఆజ్ఞని ధిక్కరించాడు. దానివల్ల గురువు యొక్క కోపానికి గురయ్యాడు. గురువు శపించాడు. యావత్ సామ్రాజ్యము భ్రష్టత్వం పొందుతూ ఉపమన్నాడు. అందువల్ల గురువు యొక్క ఆజ్ఞను ఏనాటికి కూడా జవదాటకూడదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ కథ వింటూ గురువుగారు, మరి ఆ శుక్రుడు అని చిదానందుడు ఏదో అడిగే ప్రయత్నం చేశాడు. అదే నాయన నేను చెప్పబోతున్నాను. చిదానంద, సరిగ్గా సమయానికి ఇంద్రుడు చేసినటువంటి ధ్యానపూర్వక శుక్రారాధన కూడా ఫలించింది. ఇందాక మనం చెప్పుకున్నాక బృహస్పతి యొక్క సూచన మేరకు ఇంద్రుడు శుక్రారాధన చేశాడు. ఇంద్రుడికి ప్రసన్నుడయ్యాడు. ఆయన మీద శుభ వీక్షణాన్ని చూపించాడు. గురుగారు, మరొక్క సందేహం అన్నాడు విమలానందుడు. శుక్రుడు వక్రంగా చూడటం, ఇంద్రుడు శుక్రుడిని ఆరాధించటం, ఆయన కరుణించటం, ఈ అంశాలన్నీ మాకు కొత్తగా ఉన్నాయి. యథార్థంగా ఈ సంఘటనలు జరిగాయా అని అడిగారు. మీలో కూడా అనుమానం ఉంటుందిగా. నిర్వికల్పానంద స్వామి చిరునవ్వు నవ్వి, వివరిస్తాను నాయన, జాగ్రత్తగా వినండి. కారణాలని ఆధారంగా చేసుకొని కార్యాన్ని, ఫలితాంశాన్ని గుర్తించటం అనేది ఒక పద్ధతి. ఆ తరువాత కాలంలో జరిగినటువంటి కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించటం కూడా మరొక పద్ధతి. మొదటి పద్ధతి లాగానే ఇది కూడా తర్కబద్ధమైంది, శాస్త్రీయమైంది. ఎట్లాగంటారా, ఒకసారి నువ్వు పగలంతా నిద్రలో మునిగిపోయావు అనుకో, నువ్వు లేచేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. సాయంకాలం సమయంలో
అస్తమిస్తున్నటువంటి సూర్యుడు ఉదయాన ఉదయించాడా అని నువ్వు ఆలోచిస్తావా? ఉదయం పూట ఉదయిస్తేనే కదా సాయంత్రం అస్తమిస్తాడు. అందుకని నువ్వు ఆ ప్రశ్న అడగవు. అంటే నువ్వు సూర్యోదయాన్ని చూడకపోయినా సూర్యుడు ఉదయించాడు అని నిశ్చయంగా నమ్ముతావు. అది సత్యం కూడా. అదేవిధంగా నవగ్రహాల్లో ఒకానొక గ్రహం అశుభ దృష్టిని ప్రసరించబోతోంది అని, ఫలితంగా కష్ట నష్టాలు సంభవిస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. ముందుగా పరిశీలిస్తే ఎవరైనా పండితులు అట్లా కాకుండా కష్ట నష్టాలు వాటిల్లిన అనంతరం జాతకాన్ని గనక గణనం చేస్తే ఏ గ్రహ వీక్షణం అశుభంగా ఉన్న కారణంగా ఆ కష్ట నష్టాలు సంభవించాయో చెబుతుంది జ్యోతిష్ శాస్త్రం. ఇది సాధారణంగా మానవుడు ఒక కష్టం వచ్చినప్పుడే పండితుడి దగ్గరికి వెళ్తాడు. ఇన్ని కష్టాలతో సతమతం అయిపోతున్నాను, ఏ గ్రహానికి జపం చేస్తే మంచిది, ఏ నక్షత్రానికి జపం చేయించమంటారు, ఏ పరిహారం చేయించమంటారు అని అడుగుతాం కదా మనం. అదనమాట. ఇక రెండవ విశ్లేషణ ఆధారంగా తీసుకుంటే ఇంద్రుడికి కలిగినటువంటి నష్టాలకి కష్టాలకి కారణం ఐశ్వర్యాన్ని వైభవాన్ని కరుణించేటటువంటి శుక్రగ్రహ వీక్షణ సక్రమంగా లేదు అనుకోవడంలో తప్పే లేదుగా. మరొక అంశం ఏంటంటే శుక్రుడు అసురుల గురువు, దేవతలకు సహజ శత్రువే. ఆయన దేవరాజైన ఇంద్రుణ్ణి క్రూరంగా చూడటంలో ఆశ్చర్యమే ఉంది. ఎందుకంటే దేవతలంటే ఆయన గిట్టదు కదా. తన శిష్యులు దేవతలు విరోధులు, సహజంగానే తాను కూడా దేవతలంటే విరోధే కదా. అందువల్ల ఇక్కడ మనం సందేహించాల్సిన అవసరం లేదు. అదే కాకుండా నవగ్రహాలు దైవ స్వరూపాలు. ఆగ్రహించడంలో అనుగ్రహించడంలో ఆ గ్రహ దేవతలకి దేవ దానవ మానవ జాతులన్నీ సమానం. దేవతలంటే ఇష్టం, మానవులంటే అయిష్టం అని ఉండదు. అదే ఆ గ్రహ దేవతల యొక్క ఔన్నత్యం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి తన శిష్యుడైనటువంటి బలిచక్రవర్తి విజయం కోసం శుక్రుడు సురసార్వభౌముడైనటువంటి ఇంద్రుడి మీద వక్ర వీక్షణను ప్రసరించడంలోను, ఆ తరువాత ఇంద్రుడి యొక్క ప్రార్థనను మన్నించి వక్ర దృష్టిని ఉపసంహరించడం కూడా ఆశ్చర్యమేముంది మనకి. గురుగారు మరొక్క సందేహం అన్నాడు శివానందుడు. అడగరా నాయనా అని గురువుగారు తల పంకించాడు. శుక్రుడు ఇంద్రుడికి ప్రసన్నం కావడం వల్ల బలిచక్రవర్తికి అన్యాయం జరిగింది కదా. అది శుక్రుడికి ఒక రకంగా మచ్చే కదా. తాను అసురుల గురువు, అటువంటిది దేవతల రాజైనటువంటి ఇంద్రుడికి ప్రయోజనం కూర్చడం కోసం ఎందుకని వక్ర దృష్టిని ఉపసంహరించాడు? ఇది శుక్రాచార్యుడి విషయంలో మరి కొంచెం తప్పే కదా. అనగానే గురువుగారు కలిగించుకొని, కాదు నాయన, కొంచెం తార్కికంగా ఆలోచిస్తే శుక్రుడు బలికి ఇంద్రుడికి ఇద్దరికి మహర్దశ కలిగించే ప్రయత్నమే చేశాడు. గురువుగా మంత్రాలోచన చెప్పే మేధావిగా బలిచక్రవర్తిని దానం చేయొద్దు అని వారించాడు. ఆ వచ్చినవాడు మామూలు బ్రాహ్మణ బాలుడు కాదు అని చెప్పాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని చెప్పాడు. వినలా, బలిచక్రవర్తి వినలేదు. పోని వీడు వినలేదు, నీటి ధార పడకుండా ఆపుదామని ఆ కలశ రంధ్రానికి అడ్డుపడ్డాడు. ఆ ప్రయత్నంలో కన్ను కూడా పోగొట్టుకున్నాడు శుక్రుడు. అంటే ఆ విధంగా గురువు గారు తన విధిని నిర్వర్తించాడు తనను నమ్ముకున్నటువంటి రాక్షసుల కోసం. రెండో వైపు గ్రహానికి అధిదేవతగా ఇంద్రుణ్ణి కరుణించాడు. అంటే దేవతలు ప్రార్థనకు లొంగుతారు, తప్పదు, కట్టుబడాల్సిందే. కోరరాని కోరికలు కోరినా తీరుస్తారు వాళ్ళు.
ఇప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసులకు వరాలు ఇస్తున్నాడు కదా, ఇవ్వకుండా ఉండొచ్చుగా. విష్ణుమూర్తికి అవతారాలు ధరించేటటువంటి బాధ తప్పుతుంది కదా, కుదరదు. ఎందుకంటే వాళ్ళు చేసిన కఠోరమైన తపస్సుకి తగినటువంటి మూల్యం చెల్లించాల్సిందే దేవతలు. అనగానే గురువుగారు మీ విశ్లేషణ చక్కటి సమన్వయంతో తార్కికంగా తృప్తి కలిగించింది అని శిష్యుడు ఆనందపడ్డాడు. నాయన, స్పష్టంగా లేని విషయాలని తార్కికమైనటువంటి సమన్వయంతో విచారించాలి, ఆ తరువాత దాన్ని నిర్ధారణ చేయాలి. అందుకని మీకు చక్కటి అవగాహన కలగడానికి మరొక ఉదాహరణ చెప్తాను. వధూవరులకు పెళ్లి జరిగింది. కాలక్రమంలో వాళ్ళకు కుమారుడు పుట్టాడు. అరే, కొడుకు పుట్టాడే, ఆ ఇద్దరి మధ్య దాంపత్యం సాగిందా అని అనుమానించడం ధర్మం కాదు కదా. మన కంటికి కనిపిస్తున్న కొడుకును ఆధారంగా చేసుకొని ఆ దంపతులు ఇద్దరి మధ్య దాంపత్య సౌఖ్యం వాళ్ళు అనుభవించారు. అది ఫలించిందని నిర్ధారణగా కొడుకు పుట్టాడు. ఇది అంతే. ఇంద్రుడికి జరిగినటువంటి వైభవ నష్టం, ఐశ్వర్య నష్టం, ఇవన్నీ శుక్రగ్రహం యొక్క దుర్వీక్షణ వల్ల ఫలితంగా జరిగింది. కాబట్టి ఈ విధంగా లెక్క కట్టడం అనేది అపరాధం కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ఆ తర్వాత గ్రహం యొక్క వైభవాన్ని మీకు చెబుతాను అని నిర్వికల్పానంద స్వామి ఈ శుక్రగ్రహం యొక్క వైభవాన్ని ముగిస్తూ ఉన్నాడు. మనం కూడా ముగించుకొని మనం ఇంకా బుధగ్రహం గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రగ్రహం గురించి చెప్పుకునేటప్పుడు చంద్రుడు అత్రి అనసూయల పుత్రుడు. ఆ చంద్రుడు తన తండ్రి అయినటువంటి అత్రి వద్ద కొంత విద్యాభ్యాసం చేసి ఆ తరువాత బృహస్పతుల వారి దగ్గరికి వెళ్ళాడు అనుకున్నాం. అక్కడ మనం కథ ఆపేశాం. మరి ఆ బృహస్పతి దగ్గరికి వెళ్ళినటువంటి చంద్రుడు ఏ విధంగా అభ్యాసం చేశాడు, అక్కడ ఆయన చేసినటువంటి ఒక దుష్టకార్యం ఏంటి, తదితర విశేషాలతోటి రేపటి రోజు కలుసుకొని బుధగ్రహ జనన గాథని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అలాగే మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అట్లాగే మీ కామెంట్ కూడా పెట్టి కనీసం 10 మంది మీ బంధుమిత్రులకి ఈ వీడియోని పంచండి అని మిమ్మల్ని సాదరంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సరే. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.